అంటే మీరు హిందువులేనండి? క్రైస్తవులే. ఎప్పటి నుంచి నమ్ముకున్నారు జీసస్‌ని? దేనికి జీసస్‌ని. దేనికండి? యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును. ఇది మనది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు తప్పుగా అనుకోకండి. ఇదొకటి, ఇది అది గుడి అనకూడదు, చర్చ్. ఇప్పుడు ఇది వెంకటరామ అనుకో, దీంట్లో పంచాంగం ఉంటుంది. ఈ పంచాంగం ఉండేది కనుక మనం వాళ్ళకి ఇస్తే తీసుకుంటారా? క్యాలెండర్లో మన దగ్గరే ఉండాలి. కానీ ఇలాంటి ఏంటంటే ఇంట్లోకి తెచ్చుకుంటే దరిద్రం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ వాగ్దానం అవి పెట్టుకున్నారు కదా, అది పెట్టుకోకూడదు. ఎప్పటి నుంచి వెళ్తున్నావు చర్చికి? 10 ఏళ్ళు అవుతుందా? అంటే అంతకుముందు హిందువేనా? ఏం పేరు నీవు హిందువుగా ఉన్నప్పుడు? నీ పేరు ధనలక్ష్మి. అమ్మ 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 చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నిజమే కదా, నమ్మకండి మీరు. అదే చెప్తారు కదండి. నేను 2 సార్లు బాప్తిసం తీసుకున్నాయ్యా. కాబట్టి మీరు ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఒకసారి పునః పరిశీలించుకోండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేము ప్రజెంట్ ఏంటంటే క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ఏరియా. ఇక్కడ ఉన్నది ఏంటంటే 2-3 కుటుంబాలే ఉన్నాయంట. అయినా కానీ మేము క్రైస్తవులకు కూడా ధర్మ ప్రచారం చేసుకుంటూ మా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాం. మీరు కూడా మాతో పాటు రండి. నమస్కారం అండి. మేము ఇంటింటి ధర్మ ప్రచారం చేస్తున్నామండి. మేము పర్వాలేదండి. అంటే మీరు బై బర్త్ క్రిస్టియన్స్ అండి? మీరు అంటే పుట్టినప్పటి నుంచి. ఏం పేరండి మీ పేరు? రాఘవయ్య గారు. ఓకే, సంతోషం అండి. పర్వాలేదు, ఒకసారి అవి చదవండి. ఓకేనా? అసలు హిందూ ధర్మం అంటే ఏంటి, మన మూలాలు ఏంటి అనేది కూడా మాకు తెలుస్తాయి అన్నమాట. ఓకేనండి. ఏం పేరు నాన్న పేరు? అమ్మ నమస్కారం, జై శ్రీరామ్. చాలా మంచి విషయం ఏంటంటే మీ ఇంటి ముందర ముగ్గుందని చెప్పి మేము వచ్చాము. ఎందుకంటే ముగ్గున్న ఇల్లు లక్ష్మితో సమానం కదమ్మా. అంటే లక్ష్మీ దేవత ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదా. ఎక్కడైతే కుంకుమ పసుపు ఉంటుందో వంట చేయాలా? ఓకే ఓకే. ఏంటంటే చాలా మంది మతాలు మారుతున్నారు. కొంచెం మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ వాగ్దానం అవి పెట్టుకున్నారు కదా, అది పెట్టుకోకూడదు. ఎందుకంటే దరిద్రం అనేది మన ఇంట్లోకి ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు మన యొక్క క్యాలెండరు, దేవుడి క్యాలెండరు మనం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? మీరు చెప్పండి. వాళ్ళు అవన్నీ అనకూడదు, తీసుకోరు కదా. మీరు మోహపాన పడుతున్నారు, నాకు తెలిసి అర్థమైంది. కానీ మాలాంటి వాళ్ళు తిరగకపోతే మీలాంటి వాళ్ళు మతం మారుతారు. అర్థమైందమ్మా? కాబట్టి మేము ఇంటింటికి వస్తున్నాము. మీరేంటంటే మా అందరం మనం ఒకటి అనుకుని అలాంటి క్యాలెండర్లు పెట్టుకుంటాము. మన క్యాలెండర్ అంటే వాళ్ళు పెట్టుకోరు, మన ప్రసాదాలు వాళ్ళు తినరు. కాబట్టి మీ పిల్లల్ని కానీ ఖచ్చితంగా గుడికి పంపించండి, సరేనమ్మా? ఏం పేరు తల్లి మీ పేరు? గంగా భవాని. మంచి అమ్మవారి పేరు పెట్టుకున్నాం. మీరు అందరికీ మీకు మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నానమ్మా, సరేనా? జై శ్రీరామ్. అమ్మా నమస్కారం తల్లి. ఎవరు లేరా? అయ్యా అమ్మ ప్రశాంతంగా ఉంది ఇల్లు. హరహర మహాదేవ శంభో శంకర. అమ్మ చర్చికి వెళ్తావా, గుడికి వెళ్తావా? మరి ముగ్గేసావు కదా, నేను హిందువులు అనుకుని వచ్చా. నేను ముగ్గుంది కదా, హిందువులు అనుకొని మన ధర్మం గురించి చెప్తున్నాం, శివుడి గురించి చెప్తున్నాం. ఎప్పటి నుంచి వెళ్తున్నావు అమ్మా చర్చికి? మరి నువ్వు ఎప్పటి నుంచి వెళ్తున్నావు చర్చికి? 10 ఏళ్ళు అవుతుందా? అంటే అంతకుముందు హిందువేనా? ఏం పేరు నీవు హిందువుగా ఉన్నప్పుడు? నీ పేరు ధనలక్ష్మి. అమ్మ 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 తల్లి. ధనలక్ష్మి అని అంత చక్కటి పేరు పెట్టుకొని ధనానికి అధిపతివైన నువ్వు ఏంటమ్మా క్రైస్తవుల్లోకి వెళ్ళడము? ఇది చదివే వాళ్ళు ఉన్నారు ఇంట్లో? చదివే వాళ్ళు ఎవరు లేరు? సరే వెళ్ళావు కానీ ఒకసారి ఆలోచించుకో, నీ గతం ఏంటనేది. నీ గతం బ్రహ్మాండం. నమస్కారం అండి. మేము హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాము. ఇది ఒక నిమిషం. వెళ్తుంటారండి గుడికి మీరు? అంటే క్రైస్తవులా అండి మీరు? అంటే మీరు బై బర్త్ అంటే క్రైస్తవులా, లేదంటే మధ్యలో నమ్ముకున్నారా? అంటే పుట్టుకతో క్రైస్తవులా? మధ్యలోనే. ఎన్ని సంవత్సరాల క్రితం నమ్ముకున్నారండి క్రైస్తవులు? 10 సంవత్సరాలు. నాకు తెలిసి మీరు ఎందుకు నమ్ముకున్నారంటే అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య కదండి. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు 10 సంవత్సరాలు నేను ఉన్నాను క్రిస్టియానిటీగా. దాంట్లో ఏంటంటే మాకు కూడా ఆరోగ్య సమస్యలని, ఆర్థిక సమస్యలు అని చెప్పి మేము నమ్ముకున్నాము. కానీ అంటే మాకు పాస్టర్ మోసం చేశారు. మేము ఇల్లు కూడా అమ్మేసుకున్నాం పాస్టర్ కొంచెం మధ్య బ్రోకరేజం చేయడం వల్ల. అంటే హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు బయట దేశంలో చాలామంది హిందూ ధర్మంలోకి వస్తున్నారు. ఈ విషయం తెలుసా మీకు? చూస్తున్నారు కదా. ఏ చర్చికి వెళ్తుంటారు మీరు? అంటే సిఎస్ఐయా, బాప్టిస్తా, క్రీస్తు సంఘమా? సిఎస్ఐకి వెళ్తున్నారా? సరే చదవండి. మరి మీ పిల్లలు కూడా నమ్ముకున్నారా, లేదంటే వాళ్ళు కూడా హిందుత్వంలో ఉన్నారా? అందరూ వెళ్తున్నారా?
సరే ఇప్పుడు ఎక్కడో ఒక మిస్టేక్ జరుగుంటుంది. ఎందుకంటే మనకి కొంతమంది గుళ్ళోకి రానివ్వట్లేదు అని ఒక అపోహ అలాంటి వాటి వల్ల. సరే అయితే ఆలోచించండి. మేమైతే రా అని మేము చెప్పము. హిందూ ధర్మంలోకి రండి అట్లా ఏం చెప్పము. భగవంతుడు మళ్ళీ మీకేమన్నా అనిపిస్తే అప్పుడు మీరు వెళ్ళొచ్చు. మీరు గుడికైనా వెళ్ళొచ్చు. ఏమండి మీ పేరేంటన్నారండి? శ్రీనివాసరావు. అంటే మీకు పేరు మారలేదా? బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మార్చలే? తీసుకోలేదా? ఓకే. అమ్మ నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. ఓకే, పర్వాలేదండి. అంటే యాక్చువల్గా ఏంటంటే బాప్తిస్మం తీసుకున్న వాడే రక్షించబడుదురు. బాప్తిస్మం తీసుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏం చెప్తారంటే చర్చిలో ఈ రోజు ఏమవుతుందో మనకు తెలీదు. నువ్వు రేపటి రోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? నిజమే కదా, నమ్మకండి మీరు. అదే చెప్తారు కదండి. నేను 2 సార్లు బాప్తిస్మం తీసుకున్నాయ్యా. ఒకటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఒకసారి తీసుకున్నాను, క్రీస్తు సంఘంలో ఒకసారి తీసుకున్నాను. ఈ ఇద్దరు చర్చ్ పాస్టర్లు ఏంటంటే నన్ను మోసం, ఒక పాస్టర్కి ఇంకో పాస్టర్కి పడదు. ఇప్పుడు నేను గుడి ఉందండి, నేను రామాలయానికి వెళ్తా, శివాలయానికి వెళ్తా. శివాలయంలో ఉండే పూజారి రామాలయానికి వెళ్ళకూడదు అనడు. మీరున్నారు కదా, ఇక్కడ 5 చర్చిలు ఉన్నాయి కదా, మీరు ఒక చర్చి మానేసి ఇంకో చర్చి మానేసి వెళ్తే పాస్టరే మన అడ్డు చెప్తాడు. నేను ఇక్కడ బైబిల్ నేమ్ అనట్లేదు, అర్థమైందండి? కాబట్టి మీరు ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఒకసారి పునఃపరిశీలించుకోండి. ఎందుకంటే మన తాత ముత్తాతలు, మీ యొక్క తండ్రి గారు నాకు దైవ సమానులే కదా, మీ తాత ముత్తాతలు కూడా నాకు దైవ సమానులే. నేను దైవంగా నేను భావిస్తా. కానీ చర్చి పాస్టర్ దైవం అంటారా? నమ్మకపోతే సాతాన్ అంటారు కదండి. ఒకసారి చదవండి అయ్యా. సంతోషం మీతో కలిసిన. అమ్మా తల్లి నమస్కారం. జై శ్రీరామ్. స్కూల్కు పాపకు లేట్ అవుతుంది అనుకుంటా. పర్లేదు, మీరు మీ పని మీరు చేసుకోండి. మేమేంటంటే లోపలరా మేము హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాం తల్లి. నాకు ఒక చక్కనైన విషయం ఏంటంటే రోడ్ నుంచి చూస్తే ఈ జెండా కనిపిస్తుంది హనుమంతుడిది కదా అమ్మ తల్లి, కదా అమ్మ? ఇది నీ గొప్పతనమే. రా ఇది నీ గొప్పతనమే. ఆ రోడ్డు వైపు నుంచి చూస్తే చాలామంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. అక్కడి నుంచి చూస్తే ఇక్కడ నాకు ఈ జెండా కనిపించి ధైర్యం వచ్చింది. అంటే మన వాళ్ళు కూడా ఉన్నారు, ఉండాలి అని. అంటే నాకు తెలిసి అమ్మ మీ అభిప్రాయం చెప్పండి, మీరు చేసుకుంటూ చెప్పండి. మీకు ఇంతకుముందు కూడా అంటే ఇక్కడ చాలామంది మతం మారారు కదా క్రైస్తవు. నిజం చెప్పాలంటే చాలా ఏరియాల్లో పాస్టర్లు ఖచ్చితంగా వచ్చి ప్రార్థనలు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనల్ని పిలుస్తారు. అలా కూడా పిలవలేదు మిమ్మల్ని? నేను అడిగేది అదే. పిలిచారు కదా, పిలిచినప్పుడు అప్పుడు ఏమంటారంటే మీ ఆరోగ్య సమస్యలు ఉన్నా యేసు ప్రభువుకు చెప్పుకోండి, లేదంటే నేను ప్రార్థన చేస్తాను. ఈ కొబ్బరి నూనె ఉంది కదా, ఈ కొబ్బరి నూనె ఇదేంటంటే ఏం చేసావమ్మా దీంతో? ఇప్పుడు నువ్వు తలకి పెట్టావు కదా, కానీ తలకి పెట్టరు. దేనికి ఏం చేస్తారు తెలుసా? ఇదో ఇట్లా తాగుతారు. ఇంకా నేను తాగలేదు కానీ కదా. కాబట్టి అలా మీకు వచ్చి అట్లా మీరు వెళ్ళినా కానీ మీకు ఎందుకు వెళ్ళాలనిపించలేదు మరి దాంట్లోకి? అమ్మ నువ్వు ఒక విషయం చెప్పావు, నీకేం రాలేదు? మనసు రాలేదు. ఎందుకంటే తల్లి పోయిన జన్మలో ఎంతో 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 పుణ్యం చేసుకుంది. ఆ పుణ్యఫలం అనేది ఇప్పటికీ తను ఆపింది. ఇప్పుడు చాలామంది మతం మారుతారు చూసారా, వాళ్ళకి ఏంటంటే ఆ పుణ్యఫలం పోయింది కాబట్టి పాపఫలం అనుభవించాలి కాబట్టి ఆ క్రైస్తవుల్లోకి వెళ్ళారు. ఇది నిజం అమ్మ. నిజంగా తల్లి, నువ్వు పోయిన జన్మలో చాలా పుణ్యాలు చేసుకున్నావు, ఎన్నో పురస్కారాలు చేసావు కాబట్టే నువ్వు ఇంకా మతం మారలేదు. నీ పిల్లలు కూడా మతం మారకుండా ఉన్నారు, నీ కొడుకు కానీ నీ కూతురు కానీ వీళ్ళంతా చక్కగా ఉన్నారు. లేకపోతే నువ్వే కనుక స్ట్రాంగ్ లేకపోతే నువ్వు ఒక్కదానివి మతం మారితే నీ ఇంట్లో వాళ్ళని మొత్తం మతం మార్చేదానివి. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టే ఇల్లు నడుస్తుంది. అంతేనా అమ్మా? ఇది నిజమా కదా? ఈవిడ ఏం చెప్తుందో నువ్వు నవ్వుతున్నావు అంటే 100% నిజమే తల్లి కదా. ఇప్పుడు ఈవిడ ఏం చెప్తుందో ఇంట్లో అదే చెల్లుతుంది కదా. ఇప్పుడు మీ నాయనమ్మన అమ్మమ్మ కనుక ఒక్క మతం మారితే మీ అందరు మారేవారు కదా. కరెక్ట్. ఇది మాత్రం నిజం. ఎందుకంటే నాకు కూడా కొన్ని మొహాలు చూస్తే తెలిసిపోతాయి. అమ్మ తల్లి నిజంగా చెప్తున్నాను, నువ్వు పుణ్యాత్మనాలివి. నీ వల్ల కనీసము ఇదేం చెట్టు మన తులసిలాగా ఈ ఇళ్ళలో ఉండదు. వీళ్ళు ఇళ్ళల్లో క్రైస్తవులు తులసి చెట్టు ఉంటుందా? ఇండిపెండెంట్ చెట్టు పెట్టుకుంటారు, ఒకటి ఇండిపెండెంట్ చెట్టు క్రిస్మస్కి పెట్టుకుంటారు. ఇలాంటి చెట్టు అనేది ఎక్కడ ఉంటుందో లక్ష్మి ఉంటుంది. మీ ఇంటిలో లక్ష్మి అంటే ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, ఏదో డబ్బుల కట్టలో లేదంటే అంతస్తులో కాదు, ప్రశాంతమైన జీవితం. సరే అమ్మ, చాలా సంతోషం తల్లి. ఇది చదవమ్మా. దీంట్లో నువ్వు చదువు, అమ్మ వాళ్ళు కూడా చదివించు. ఇంకెవరన్నా నీ ఫ్రెండ్స్ ఉంటే కూడా ఒక ఇద్దరికి ఇచ్చేసాయి, క్రిస్టియన్స్కి ఇచ్చేసి వాళ్ళు చదువుతారు. నీ పేరేంటి నాన్న? అఖిల్ ప్రభాస్. ఓకే, ఇక్కడే ఉంటాడా? అవునా? ఓకే, సరే అమ్మ, చాలా సంతోషం నాకు. ఎందుకంటే అందరి ఇంట్లోకి వెళ్ళింది వేరు, మీ ఇంటికి వచ్చింది వేరు. అమ్మ మంచి నీళ్ళు ఇవ్వండి చాలు. వద్దమ్మా. ఒకటి ఏంటంటే నీకు నాకు జన్మలో ఏదో రుణం ఉంది, అందుకే మీ ఇంటికి వచ్చా. నిజమమ్మా, నేను నమ్ముతా. వద్దమ్మా తల్లి, చాలమ్మా. మీరు నాకు నీళ్ళు ఇవ్వండి చాలు. అమ్మ మనది లోపల మనది ఏంటంటే మనము ఇలాంటి ఉంటాయి కదా,
ఇది ఇప్పుడు ఉంది ఇటు దగ్గర నువ్వు ఆన్ చేసేవారి ఇప్పుడు ఇది ఉంది. యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును, నువ్వు మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు తప్పుగా అనుకోకండి, ఇది ఒకటి, ఇది అది గుడి అనకూడదు, చర్చ్. ఇప్పుడు ఇది వెంకటరామాయణకో దీంట్లో పంచాంగం ఉంటుంది. ఈ పంచాంగం ఉండేది కనుక మనం వాళ్ళకి ఇస్తే తీసుకుంటారా? చెప్పండి, మీరు చెప్పండి. పంచాంగం తీసుకుంటారా? మన దేవి దేవతలు తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి ఇదిగో మన పంచాంగము మన క్యాలెండర్లో మన దగ్గరే ఉండాలి. కానీ ఇలాంటి ఏంటంటే ఇంట్లోకి తెచ్చుకుంటే దరిద్రం. లేదు ఇది హిందువులది కాదు, చిన్నది ఉందా? అయితే ఇలాంటిది ఎందుకు దరిద్రం అంటున్నానంటే వీళ్ళకి వారం ఉండదు, వజ్రం ఉండదు. నువ్వు ఉపవాసం పడతావు, నెల 4 ప్రార్థన, అది కూడా మాంసాహారంతో. కాబట్టి ఇలాంటివి వద్దండి, ఈ బయటపడేసే నాన్న. మనకేంటంటే వాళ్ళవి మనకు అవసరం లేనప్పుడు వాళ్ళవి మనకు అవసరం లేదు. అమ్మ టీ వద్దమ్మా, మేము తాగం లేదు, మంచినీళ్ళు తాగుతాం, మాకు ఇంకా వేరే పని ఉంది. చాలు సార్. నమస్కారం అండి. మేము హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నామండి. హిందూ ధర్మ ప్రచారం అంటే మీరు హిందువులేనండి? ఇక్కడ క్రైస్తవులే. ఎప్పటి నుంచి నమ్ముకున్నారు జీసస్ని? మేము తెలుసుకుంటున్నాం. సర్వేలాగా కొంతమంది భయపడుతూ ఉంటారు, ఇవ్వడానికని తెలుస్తుంది అన్నమాట. భయం కాదండి, హిందూ ధర్మం అంటే ఏంటి, విశిష్టతలు, పండగలు ఏంటి తెలుసుకోవడానికి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హిందువులు, అట్లా తెలుసుకొని ఇవ్వడం మా బాధ్యత కదా, అందుకని. సరేనండి, ఓకే. మాది మోక్షధర్మ ట్రస్ట్ మాది. మేము ఇక్కడ హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాము. ఏం పేరండి మీ పేరు? ఏమండి? వేణుమాధవ్. అంటే మీరు క్రైస్తవులా హిందువులా? హిందువులేనా? సంతోషం. అంటే ఈ ఏరియాలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు కదా, అంటే ఇక్కడ ఒక ఎన్ని చర్చిలు ఉంటాయి మనకి ఊర్లో? 5 చర్చిలు. ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఎక్కువ మ్యాక్సిమం క్రైస్తవులే. అంటే ఎందుకు వెళ్తుంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే యాక్చువల్ నేను చెప్తాను. ఐడియా ఏంటంటే చాలామంది ఆరోగ్యం బాగలేదనో కదా, మన దగ్గర కూడా వస్తుంటారు ఆరోగ్యం బాగలేదని. కొంతమంది పాస్టర్లు వస్తుంటారు, కాబట్టి దానికోసం మనం వెళ్తారు. నిజానికి ఏంటంటే మన హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు మన తాత ముత్తాతలు ఈ ధర్మాన్ని ఎందుకు పాటించారనే విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏంటంటే మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది కదండి. ఓకే, ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి మన హిందువులవి? మన హిందువులవి కుటుంబాలు సుమారుగా? సరేనండి, ఓకే. అయితే ఒకటేంటంటే మనకు ఒక చిన్న లాజిక్ ఏంటంటే ముగ్గు అయితే ఎవరి దగ్గర ఉంటుందో అక్కడ వెళ్ళి మనం మాట్లాడవచ్చు, అంతే కదా. ధన్యవాదాలండి. మీరు చదవండి, మీ పిల్లలు కూడా చదివించండి. జై శ్రీరామ్.